ఉద్యమాల్లో ముందున్న ఓ వికలాంగుడు ఇప్పుడు ఉపాధి కోసం అధికారులు ప్రజా ప్రతినిధుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు. అయినా తనకు న్యాయం జరగటం లేదని ఘర్షకుర్తి వాసి ఓదెల నరేష్ వాపోయాడు. వెమ్లవాడ రాజన్న ఆలయంలో ఉద్యోగం కల్పిస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గతంలో హామీ ఇచ్చినట్లు చెప్పాడు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే తనకు చావుకైనా అనుమతి ఇవ్వాలని నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉపాధి కల్పించకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని వాపోయాడు. ఓదెల నరేష్, నా పేరు ఓదెల నరేష్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను. మా తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ళు ఏం పని చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ బాధలో నేను కూడా ఒక వికలాంగునే ఉండి, మా అమ్మ జన్మలో నేను ఒక వికలాంగుగా పుట్టినందుకు మా వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి నేను ఇప్పుడు టీవీ దగ్గరకు వచ్చాను. నేను 2011 తెలంగాణ ఉద్యమంలో చాలా దెబ్బలు తిన్నాను, చాలా కొట్లాడినాను. ప్రభుత్వ పరంగా కానీ, మా వికలాంగుల పరంగా కానీ, విద్యార్థుల పరంగా కానీ చాలా కృషి చేశాను. అప్పటి దెబ్బలు ఇప్పుడు కూడా గుర్తొస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు చాలా రకాలుగా ఉద్యోగాలు కల్పిస్తానన్నారు, భూమి ఇస్తాన్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. మా వికలాంగులను చిన్న చూపు చూస్తున్నారు. ప్రభుత్వం వికలాంగులను చిన్న చూపు చూస్తుంది. నా పేరు మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వారు ఎలక్షన్లో నాకు హామీ ఇచ్చారు. ఏమని అంటే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నీకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి మోసం చేశాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఇక టీవీ ముఖంగా కోరుతున్నాను. చాలాసార్లు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నన్ను చిన్న చూపు చూశాడు, నన్ను హేళన చేశాడు, నన్ను కించపరిచాడు, నన్ను అవమానపరిచాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు, మాలాంటి వికలాంగులను మీరు గుర్తించాలి, మాలాంటి వికలాంగులను మీరు ఆదుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వ పక్షాన కోరుకుంటున్నాను. మొన్నటి